అయి ఉన్నారు కాబట్టి ఆ ఫ్రీడమ్తో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. బేసిక్గా సర్వీస్లో ఉంటే మిమ్మల్ని అడగకూడదు. మీరు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ని చూశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ చూశారు, చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ చూశారు, జగన్ గారి అడ్మినిస్ట్రేషన్ చూశారు. మీకు ఏ అడ్మినిస్ట్రేషన్ బెస్ట్ అనిపించింది సార్, మీ మీ పర్సనల్ ఒపీనియన్? అంటే మార్నింగ్ కూడా ఎవరు ఫోన్ చేసి అడిగారు నాకు ఈ క్వశ్చన్. అంటే మీరు జనరేషన్ వైజ్ చూడండి, మనుషుల వైజ్ చూడకూడదు. ఆల్ ఆర్ ఇప్పుడు నా జనరేషన్ అంటే ఇప్పుడు నేను జనరేషన్ ఎక్స్ అంటారు. నా ముందు ఉన్న జనరేషన్కి 65 బాన్ ఉన్న జనరేషన్కి వాళ్ళకి జనరేషన్ B2 అంటారు, తర్వాత జనరేషన్ Y, Z, ఆల్ఫా, బీటా. రాను రాను సిన్స్ more India will become a richer country, better value system will be there, better governance will come. 80s లో ఉన్న governance was better than 70s, 90 లో ఉన్న governance was better than 80, 2020 లో ఉన్న governance is better than 2000, because people are more అంటే ఒక సమాజంలో ప్రాస్పెరిటీ పెరిగితే ఈ అన్ని కాన్సెప్ట్స్ ఆఫ్ ఎథిక్స్, మొరాలిటీ కూడా పెరుగుతుంది. అంటే సో గోయింగ్ ఫార్వర్డ్ ఈవెన్ ఇట్ విల్ బీ బెటర్. అంటే మీరు జగన్ గారి గవర్నమెంట్లో చాలా మంచి పొజిషన్లో చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవగానే మిమ్మల్ని జిఏడీకి రిపోర్ట్ చేయమన్నారు. అంటే మీరు కూటమి ప్రభుత్వం వల్ల నష్టపోయాను అనుకుంటున్నారా, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వల్ల నష్టపోయాను అనుకుంటున్నారా? అంటే సిన్సియర్గా మీ ఒపీనియన్, చాలామందిలో ఉన్న డౌట్ని రైజ్ చేస్తున్నాను నేను. అంటే వై షుడ్ ఐ బ్లేమ్ దిస్ పర్సన్, దట్ పర్సన్. ఇప్పుడు నేను మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాము. అంటే ఒక ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్కి జనరల్గా ఏమంటారంటే, మాకు అడ్వాంటేజ్ ఏమిటి అంటే నేను స్టేట్లో కూడా పని చేయవచ్చు, నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా పని చేయవచ్చు. సో సపోజ్ స్టేట్ గవర్నమెంట్లో నాకు కంఫర్టబుల్గా లేదంటే డెప్యుటేషన్లో నేను ఢిల్లీలో నేను చిన్న వయస్సులో నేను జాయిన్ అయినాము, ఐ కెన్ కుడ్ హ్యావ్ గాన్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బట్ ఇక్కడ నేను అడిగితే గవర్నమెంట్ అంటే జనరల్గా ఇక్కడ నాకు ప్రమోషన్ రాలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, ఎవరు చెప్పారు ఎందుకు ప్రమోషన్ రాలేదు. బట్ నేను జనరల్గా ఫ్రెండ్స్తో సర్కిల్తో గ్యాదర్ ఏం చేసుకున్నామంటే, ప్రవీణ్ సర్లే నువ్వు చాలామందితో సీనియర్తో మిస్బిహేవ్ చేసావు, ఒకటి ఛార్జ్ నా మీద. 2 ఛార్జ్ అంటే నువ్వు 2019లో నువ్వు యాజ్ ఏ రెసిడెంట్ కమిషనర్గా ధర్మ పోరాటంలో యాంటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అగెయిన్స్ట్గా ఏపీ భవన్లో కూర్చొని పబ్లిక్ మనీతో ఫంక్షన్ చేస్తావు, చాలా ఉత్సాహంగా చేస్తారు, కొంతమంది అదే అంటారు. So it is because of that I did not get promotion, it is because of this I did not get promotion, God only knows. Because జనరల్గా మనకి ఇంటర్వ్యూ ఉంటాయి, ఇంటర్వ్యూలో ఎందుకు మనకి సక్సెస్ వచ్చింది, ఫెయిలియర్ వచ్చింది. సో ఐ డోంట్ సే దిస్ పర్సన్, దట్ పర్సన్, ఐ విల్ సే my own mindset of a 20th century, mindset of a middle class of 20th century, mindset of an obedient person, mindset of a survival, mindset of a rules regulation. ఏం చేయాలి అంటే చాలా ఉత్సాహంగా చేయాలి, అట్లా చేయాలి. అండ్ మై ఓన్ యాజ్ ఇండివిజువాలిటీ అంటే విచ్ ఇస్ ట్రూ ఫర్ మీ ఈజ్ నాట్ ట్రూ ఫర్ మై అదర్ కలీగ్స్. మిగతా నా కలీగ్స్ ఎవరు నాలాగా ఉన్నవాళ్ళు, నా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఈరోజు దే ఆర్ సెక్రటరీ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఒకటి ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నారు, ఒకటి లా సెక్రటరీ ఉన్నారు, ఒకటి అది దట్స్ అ aspiration for any IAS officer to be a finance secretary of India, to be a revenue secretary of India, to be a law secretary of India. It may be my making only. నేను వేరే వాళ్ళకి ఎందుకు ఎవరికి నేను బ్లేమ్ చేయాలి? ఎందుకు సార్ మరి ఇన్ని ఆపర్చునిటీస్ ఉండి కూడా ఎందుకు మీరు కెరీర్ని వదులుకోవాల్సి వచ్చింది? ఇంకా డిప్యూటేషన్ మీద వేరే స్టేట్కి కూడా వెళ్ళొచ్చు కావాలంటే. సో ఎందుకు 7 years అనేది మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే నేను చెప్పాం కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెప్యుటేషన్కి వెళ్ళొచ్చు. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా నాకు ప్రమోషన్ 2021లే క్లోజ్ అయింది. మీకు 2021లో నాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు నీకు ప్రమోషన్ లేదు, నీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో బర్త్ లేదు. ఓహో, ఓకే. అంటే ఆ డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. సో నేను అప్పుడు ఏం మెంటల్ క్లోజ్ అయిపోయింది. దాన్ని ఏం మెంటల్ ప్రిపేర్ అయినామంటే, నేనే
నేనే కదా తెలంగాణ నుంచి మార్చి ఏపీ వెళ్ళాము, దేవుడు అంటే నాకు 21 నుంచి 31 వరకు అక్కడ ఉండాలనుకున్నారు కాబట్టి అంటే మనిషి జస్టిఫైస్ కదా. నేను అంత డిప్రెషన్తో పొద్దున లేసి నాకు ప్రమోషన్ రావట్లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎందుకు అంటే నేను హ్యావ్ టు జస్టిఫై మై సెల్ఫ్. నేను ఎట్లా జస్టిఫై చేసామంటే సర్లే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక దేవుడు ఎందుకు క్లోజ్ చేశారంటే నేను 10 years రిటైర్మెంట్ వరకు ఏపీకి సేవ చేయాలనుకున్నారు కాబట్టి నేను మళ్ళీ వచ్చి ఎడ్యుకేషన్ సెక్రటరీ పోస్ట్ తీసుకున్నాం. రిటైర్మెంట్ వరకు ఇక్కడ చేస్తాం, ఆ జర్నీలో ఉంటాం. నేను అప్పుడు మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు నా బ్యాడ్ లక్ అది కూడా మిస్ అయినాము అంత. ఇంకా డిప్రెషన్తోనే ఇంకా నేను ఏం చెప్తాను. డిప్రెషన్తోనే విఆర్ఎస్ తీసుకున్నారు అంతేనా సార్? డిప్రెషన్తోనే విఆర్ఎస్ తీసుకున్నారు. డిప్రెషన్ కాదు, నేను మొన్న రీల్లో కూడా చెప్పాము. అంటే నేను దేవుడు తెలిసి నేను ఒక పైసా కూడా 30 yearsలో ఒక పైసా కూడా నేను అర్న్ చేయలేదు. నేను అంటే నా నేటివ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్ కదా, నా నేటివ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ కాదు కదా, నేను నేటివ్ ప్లేస్ ఇస్ ఉత్తరప్రదేశ్. సో డెప్యుటేషన్లో ఒక ఉద్యోగమే చేస్తున్నాము, కానీ నేను దీనికి ఓన్ చేసుకొని ఇది నా నేటివ్ ప్లేస్, ఇదే నా సొంత ప్లేస్, ఇదే నా జన్మ అలా ఆ ఫీలింగ్తో నేను పని చేశాను. ఆ ట్రోలింగ్ వచ్చిన తర్వాత నేను ఎంత ఆనెస్ట్గా పని చేశాము. ప్రతిరోజు నేను 14 గంటలు పని చేశాము 30 years. అంటే సుందర్ పిచ్చయ్య కూడా నేను ఐఐటీలో చదువుకున్నాము. సుందర్ పిచ్చయ్య కూడా ఇంచుమించుగా నా టైంలో బీటెక్ చేశారు ఐఐటీలో. సో నేను అప్పుడు ట్రోలింగ్ చేయని రోజు నేను ఒకసారి చాట్ జీపీటీతో అడిగాము, నా దగ్గర 20 లక్షల రూపాయలు ఉన్నాయి నా దగ్గర సేవింగ్, సుందర్ పిచ్చయ్య దగ్గర ఎన్ని ఉన్నాయంటే అంటే సుందర్ పిచ్చయ్య దగ్గర ఎన్ని జీరో ఉంటాయి రెండులో చెప్పలేము, చాట్ జీపీటీ చెప్పింది. అంటే సడన్గా నేను ఎంత సిన్సియర్గా వితౌట్ ఎనీ మనీ వితౌట్ ఎనీ ఎంత పని చేశాము అంటే అంత ఇన్సైడ్ హ్యూమిలేషన్, డిజెక్షన్, అంటే డిజెక్షన్ కాదు హ్యూమిలేషన్ ఫీలింగ్ ఎక్కువ వచ్చింది సమాజంలో. తర్వాత ఎట్లా ఉంటుందంటే విజయవాడ ఈజ్ నాట్ లైక్ ఇట్ హ్యాస్ నాట్ బికమ్ యాజ్ బిగ్ యాజ్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై ఢిల్లీ లాగా. అంటే మనకి ప్రైవేట్ అంతా ఉండదు. అంటే పోస్టింగ్ లేవు అంటే రోడ్లో తిరిగితే ప్రవీణ్కి పోస్టింగ్ లేవు. అండ్ జనరల్గా మనం ఆలోచన ఏం చేసుకుంటామంటే ఎప్పుడైనా సరే ఎవరి మీద జరిగితే ఫైర్ ఉంది అంటే స్మోక్ ఉంది అంటే ఖచ్చితంగా అయినా ఫైర్ ఉండొచ్చు కదా, ఖచ్చితంగా ఆయన తప్పు చేసి ఉంటారు కదా. సో అన్నీ కలిపి ఆ హ్యూమిలేషన్తో నేను విఆర్ఎస్ తీసుకున్నాను.